గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ వ్యక్తం చేశారు. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఎలిజిబిలిటీ లేకుండా కొందరిని ఎన్నుకున్నట్లు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. అక్రమంగా నియామకం చేశారని అడగడంతో దాడి చేశారని పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఈ స్వప్న ఎడెళ్ళింది స్వప్న ఎడు విజువల్ లేవప్పా, కెమెరాలే ఉన్నాయి. గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి పదవులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ఎలిజిబిలిటీ లేకుండా కొందరిని ఎన్నుకున్నట్లు పలువురు యూత్ కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం తెలిపారు. అక్రమంగా నియామకం చేశారని అడగడంతో దాడి చేశారని పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ సమావేశం రసబసగా మారిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితమే మనం విజువల్ చూస్తే మాత్రం గాంధీ భవన్ లో యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా వర్గపోరు తారస్థాయికి చేరింది. దీంతో ఈ రోజు యూత్ కాంగ్రెస్ సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి, అంటే కొంతమంది గల్లలు పట్టుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో ముఖంపై కూడా దాడి చేసుకున్నారు. దీంతో పలువురు కూడా గాయమైనటువంటి పరిస్థితి. అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈ వర్గపోరు కూడా తారాస్థాయి జరిగింది. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పనిచేసిన జెండర్ మోసం ప్రముఖ పదవులు ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తున్నారు, అధ్యక్ష పదవులు ఇస్తున్నప్పుడు కూడా వాపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పరిస్థితి గందరగోళం అని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు గల్లాలు పట్టుకొని ఒకరిపై ఒకరు చెట్లు కూడా తిప్పుకొని ఒకరిపై ఒకరు పిడిగుద్దలు గుద్దుకున్నట్టు పరిస్థితి చెప్తుంది. దీంతో కొందరు కూడా ముఖంపై ఒంటిపై కూడా గాయాలైన పరిస్థితి. అయితే ఇక్కడ గత కొద్ది రోజుల నుంచి కూడా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి యూత్ కాంగ్రెస్ లో మాత్రం వర్గపోరు తారాస్థాయికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చీకటి కార్తిక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి, తెల్ల వెంకట్రావు మనిషి అని కూడా ఉన్నాయి. అయితే 37 సంవత్సరాల వయసు. అయితే మొన్ననే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా ఆయన ఎన్నికయ్యారు. ఇక మరో వర్గం నుంచి సిద్దిరాల సుధీర్ అనే యూత్ సెక్రటరీ కూడా ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా వర్గపోరు తారాస్థాయికి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చీకటి కార్తిక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో కొద్ది రోజులు కూడా వర్గపోరు చేరింది. ఇదే విషయం కూడా ఈ పంచాయతీ గాంధీ భవన్ చేరింది. మరి ఇక్కడ అందరితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చీకటి కార్తిక్ వయసు 37 సంవత్సరాలు ఉండడంతో మరి ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎలా ఎన్నుకుంటారని కూడా సిద్దిరాల సుధీర్ అనే యూత్ కాంగ్రెస్ సెక్రటరీ కూడా ప్రశ్నించడం జరిగింది. మరి ఈ విషయంపైనే ఒకరిపై ఒకరు వాగ్వాదం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి. మరి ఇక్కడ చీకటి కార్తిక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉంటే ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా చెప్తున్నారు. ఇక సిద్దిరాల సుధీర్ యూత్ సెక్రటరీ గా ఉంటే ఆయన బట్టి విక్రమార్క వర్గంగా చెప్తున్నారు. ఈయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో చాలా క్రియాశీలంగా ఉన్నారు. మరి మొన్నటి జరిగినటువంటి అంటే భద్రాద్రి కొత్తగూడెంలో జరిగినటువంటి ఎన్నికల్లో మరి చీకటి కార్తిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఎన్నికైతే మరి సెక్రటరీగా సిద్దిరాల సుధీర్ కూడా నియమించారు. మరి చీకటి కార్తిక్ యూత్ ప్రెసిడెంట్ గా ఉండడం పట్ల కూడా పలువురు అభ్యంతరం చెప్పారు. మరి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో పనిచేసిన వారికి ప్రయారిటీ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చిన వారికి మాత్రమే ఏ రకంగా ప్రయారిటీ ఇస్తున్నపై కూడా వీళ్ళ మధ్య మాట్లాడడం జరిగింది. మొదటగా ఈ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మరి ఇది తారాస్థాయికి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు చూస్తున్నాం. అదే అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా వర్గపోరు తారాస్థాయి జరిగింది. అదే టికెట్ల విషయంలో కానీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్టీ పదవుల విషయంలో కానీ అదే విధంగా ఇటు ఇతరేతర అంటే ఇటు నామినేటెడ్ పోస్టులో కానీ మంత్రివర్గంలో కానీ ఈ రకమైన వర్గపోరు అయితే కాంగ్రెస్ లో పామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు మనం చూస్తున్నాం. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year కూడా పూర్తి అవుతుంది, కానీ వర్గపోరు మాత్రం తారాస్థాయి జరుగుతుంది. మొన్ననే మనం చూసాం. ఇటు పడాల చెరువు నుంచి కూడా
కొంతమంది నాయకులు కూడా వచ్చారు. తమకు అన్యాయం జరుగుతుంది, మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్న వారికి ప్రయారిటీ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారు, వారికి మాత్రమే పౌరుస్తున్న కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు ఇవ్వండి. మరి వీటంతా కూడా కొంతవరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి చిన్న విషయాలు మాత్రం మేము దానికి సంబంధించి కూడా సమన్వయం చేసుకొని అందరితో కలుపుకొని ముందుకెళ్తామని కూడా కొంచెం దీనిపై కూడా స్పందించడం జరిగింది. మరి ఇప్పుడు దీనిపై ఏ రకంగా చేస్తారు చూడాలి. మరి కాంగ్రెస్ లో మాత్రం గత కొద్ది రోజులుగా వర్గపోటీ వస్తుంది. మేజర్ గా మాత్రం ఈ యూత్ కాంగ్రెస్ లో మేజర్ గా ఈ యొక్క ఈ విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి. ఎందుకంటే పార్టీ సతీష్ అంటే గతం నుంచి కూడా అసలు సీనియర్లను పార్టీ కోసం కష్టపడిన వారిని పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారు, సీనియర్లకు అన్యాయం జరుగుతుందని ఆ గతం నుంచి కూడా చాలా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. కనీసం వాటి మీద ప్రభుత్వ పెద్ద దృష్టి సారించట్లేదు అనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో మాత్రం చాలా పెద్ద సీనియర్ నాయకులు ఉన్నారు. ఎందుకంటే పార్టీ పదవుల విషయంలో కానీ ఇటు మంత్రివర్గాల విషయంలో కానీ మనం మొదటి నుంచి చూసుకుంటే మాత్రం అసెంబ్లీ ఎన్నికల నుంచి అంటే దాదాపు ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year అవుతుంది. మరి పార్టీ పంపకాలు కానీ పదవుల విషయాల్లో కానీ ఎప్పుడైనా కూడా ఒక గందరగోళ ఇష్యూ అయితే నెలకొంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారికి ప్రయారిటీ ఇవ్వకుండా ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి వచ్చే వాళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నారు, వాళ్ళకి మాత్రమే పదవులు కట్టబెడుతున్నారు. కానీ రియల్ గా ఎవరైతే కాంగ్రెస్ జెండా మాత్రం ప్రయారిటీ ఇవ్వలేనట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు యూత్ కాంగ్రెస్ తీసుకున్నా కానీ లేకపోతే సీనియర్ నాయకుల విషయంలో మాత్రం కొంతవరకు ఇటు కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు గందరగోళ పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి దీనిపై హైకమాండ్ కానీ అంటే టీపీసీసీ సంబంధించి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఏఐసీసీ నేతలు మాత్రం అందరినీ సైద్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అందరినీ ఒక తాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా కొంతవరకు మాత్రం ఇటు ఇష్యూస్ అయితే అవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు గాంధీ భవన్ వేదికగా ఇందిరా భవన్ లో ఇటు యూత్ కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాత్రం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం, అదేవిధంగా ఒకరిపై ఒకరు గల్లలు పట్టుకొని కొట్టుకోవడం, అదేవిధంగా కొంతవరకు కూడా దెబ్బలు జరిగేటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఈ షోపై కూడా కొంతవరకు టీపీసీ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఏమైనా విషయం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. మరి పార్టీ విషయాల్లో కానీ పార్టీ పంపకాల విషయాల్లో కానీ ఏమైనా భేదప్రాయాలు ఉంటే వాటిని హైకమాండ్కి చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రకంగా భౌతిక దాడులు పాల్పడడం కూడా కరెక్ట్ గా కూడా కొంతమంది సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పుడు కూడా యూత్ కాంగ్రెస్ లో మాత్రం కొంతవరకు పరిస్థితి మాత్రం అదుపు తప్పింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సమావేశంలో కూడా ఈ రకంగా భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి యూత్ కాంగ్రెస్ నాయకులు ఈ రకంగా ఒక వర్గం మరోవైపు దాడి చేయడం, ఈ రకంగా చేయడం కూడా కొంతవరకు పార్టీకి మైనస్ గా జరిగే అవకాశం అవుతుంది. మరి ఈ విషయంపై కూడా మరి టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏ ఆలోచిస్తూ చూడాలి. ఎందుకంటే ఇదొక కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ సంబంధించిన సమస్య కాదు. సతీష్ అంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. అంటే కనీసం ఈ ఎన్నికల్లో అయినా సీనియర్లకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందా? ఎస్, దీనిపైన ఇప్పటి వరకైతే కాంగ్రెస్ లో కొంచెం తర్జన భర్జన జరుగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మనం చూస్తే మాత్రం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో మేజర్ గా పనిచేసే వరకు ప్రయారిటీ దక్కలేదని మాత్రం కొంతమందికి దృష్టికి వచ్చింది. కానీ ఆ విషయంలో మాత్రం కొంతవరకు గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఏం ఆలోచిస్తూ చూడాలి టీపీసీసీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసిన వారు కాకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి వీటిపై బ్యాలెన్స్ చేస్తుందా లేదా? ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ ఫిబ్రవరి నెలలోనే మొదటి వీక్ లో స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు కార్యకర్తలు చాలా కీలకంగా ఉంటారు. కాబట్టి మరి ఈ విషయంలో పార్టీ హైకమాండ్ దృష్టి సారించిన అవసరం ఉంది. మరి ఈ రకంగా దాడులు కూడా కరెక్ట్ కాదు. మరి దీనిపై టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఏం ఆలోచిస్తారు చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొత్తగూడెం సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం సంబంధించి యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఈ రకంగా చర్యలు చేపట్టడం కానీ ఈ రకంగా దాడి చేసుకోవడం మాత్రం కరెక్ట్ కాదనేసి కాంగ్రెస్ నేతలు అయితే సీనియర్ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. మరి దీనిపై హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటూ చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ఈ రకంగా కాంగ్రెస్ సంబంధించిన నాయకుల్లో మాత్రం కొంతవరకు అసంతృప్తి ఉంది. మరి సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వకుండా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం ప్రయారిటీ ఇస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మరి వీటిని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్. విజువల్ లేవప్పా, కెమెరాలే ఉంది.